తిరిగి వార్తలకు స్వాగతం. ఆదివారం అత్తిలి టీడీపీ కాలనీ వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లో కానుమెల్లి సుందరమ్మ జ్ఞాపకార్థం కుమార్తె వైట్ల సరోజిని కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదానం జరిపారు. కార్యక్రమంలో పొలిశెట్టి చంటి, దాసరి నాగరాజు, బల్స్ వెంకటేశ్వరరావు, బోడపాటి సూచంద్రరావు, పొలిశెట్టి రంగారావు, చిట్యాల పార్వతి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గత 13 రోజులుగా చేస్తున్న ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక సమ్మెకు మద్దతుగా పెనుగొండ మండలంలో లబ్ధిదారులు ప్రదర్శన నిర్వహించారు. వివిధ గ్రామాల్లో తల్లులు, పిల్లలు ఆదివారం అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పెనుగొండ బాపూజీపురంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచడం ద్వారా వారి సమ్మెను విరమింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా ఉండడంపై లబ్ధిదారులు అంగన్వాడీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలు విధులకు హాజరైన తర్వాతే తమ పిల్లలను కేంద్రాలకు పంపిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో కానూరు తులసి, వివి నాగలక్ష్మి, వి హైమ, బి ధనకుమారి, ఎన్ కృష్ణవేణి, పి వెంకటలక్ష్మి, ఎం బంగా తదితరులు పాల్గొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి పాపులను రక్షించేందుకు జన్మించాడని క్రైస్తవ సోదరులు విశ్వసిస్తారు. దీనిలో భాగంగా క్రైస్తవ దేవాలయాలు క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యాయి. యేసుక్రీస్తు బోధన అనుసరించి మానవుల పట్ల ప్రేమ, దయ, కరుణ, జాలి కలిగి ఉండాలని, సన్మార్గంలో నడవాలని క్రైస్తవ బోధకులు వర్తమానాన్ని అందించారు. వేకుజామునే గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు జన్మించాడనే సందేశాన్ని వ్యాప్తి చేశారు. సాయంత్రం వేడుకలకు భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. క్రీస్తు జన్మ ఇతివృత్తాన్ని చర్చి ఫాదర్లు వివరించారు. యేసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకొని పెనుమంట్ర మండలంలోని పొలమూరు, పినుమంట్ర, మాటేరు, నత్తారామేశ్వరం, జుత్తిగా, నెగ్గిపూడి, ఓడూరు, నెలమూరు గ్రామాల్లో క్రైస్తవ చర్చిలను ముస్తాబు చేశారు. క్రిస్మస్ వేడుకలు జనరల్గా డిసెంబర్ నెలంతా కూడా జరుపుకుంటూను, దాంట్లో భాగంగానే ఈరోజు 23వ తారీఖు, 25వ తారీఖు జనరల్గా అందరూ కూడా ప్రపంచ దేశంలో క్రిస్మస్ వేడుకల్ని పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలన్నిటితో పాటు మన దేశాన్ని కూడా మనం కూడా పాల్గొంటాం. కానీ అందరు వక్తలు రాలేరు కనుక వారికి అనుకూలమైన రోజుల్లో అనుకూలమైన సమయాల్లో పెట్టుకుని ఆ వేడుకను జరుపుకొని క్రిస్మస్ వేడుకలు జరుపుకునే సందర్భంగా పిలిచిన శర్మ గారికి, ఇక్కడ ఈ ప్రార్థనా మందిరానికి ఎప్పుడు కూడా వచ్చి దైవ ఆలాపనలు వింటూ తన సౌఖ్యాన్ని, ఆనందాన్ని భక్తి శ్రద్ధలతో చూసుకునే ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామం చెందిన మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ చెన్నం శ్రీనివాసరావు ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అత్తిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంత్రిగా పనిచేసిన దండు శివరామరాజు శిష్యుడిగా మెలిగిన శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. అనంతరం ఆచంట నియోజకవర్గ మాజీ మంత్రి పీతన్ సత్యనారాయణ సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించారు. మాజీ సర్పంచ్ చింతపల్లి రామకృష్ణ, ఎంపీటీసీ కేతా లక్ష్మణ్, మాజీ సొసైటీ అధ్యక్షులు కూనప్రెడ్డి విఘ్నేశ్వరరావు, జనసేన నాయకులు తోరం వెంకన్నబాబు, పలువురు నాయకులు శ్రీనివాసరావు భౌతికాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. పేద మధ్య తరగతి కుటుంబాల ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పాకా సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఉండి మండలం కోలమూరు, ఆరేడు గ్రామాల్లో ఆదివారం జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, పీఎం ఉజ్వల యోజన, పీఎం ఆవాస్ యోజన, విశ్వకర్మ, కిసాన్ సమ్మాన్, స్వమిత్ర, సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన తదితర పథకాల ద్వారా అందిస్తున్న ప్రయోజనాలను వివరించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి పేర్చుల సుభాష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు పరుస్తోందని వివరించారు. పేద మధ్య తరగతి కుటుంబాల ఉన్నతకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపీడీఓ కొండలరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ సచివ నడివల్లి సచివతి రామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సభలో హౌసింగ్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు రామకృష్ణంరాజు, శ్రీనివాస్, ఏవో సంజ, ఉండి పిఎస్సీ వైద్యాధికారి లక్ష్మీ సునంద, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కోర రామ్మూర్తి, నాయకులు కొమ్మ నాగబాబు, సరపల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చూసుకుని వాళ్ళందరూ బట్టి పేద మహిళలు ఏ రకమైన ఇబ్బంది పడతారు ఏమి కూడా గమనించారు. వారి తల్లిగారు సుమారు 3 కిలోమీటర్లు వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చేవారు. ఇవాళ వాళ్ళు చెప్తారు మీకు ప్రతి ఇంటికి ఒక ట్యాప్ ఏర్పాటు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రతి ఇంటికి రక్షితమైనటువంటి మంచినీరు, ప్రతి ఆడపిల్లకి చదువుకోవడానికి కావాల్సిన అవకాశం,
మరి ప్రతి ఆడది కూడా తన యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుంటూ ఈ యొక్క మరుగుదొడ్లు ఉపయోగించేటువంటి పరిస్థితి. అదే రకంగా 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్. అంటే భారతదేశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2 ఇన్సూరెన్స్లు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ కూడా ఉంది, కానీ అది 3 లక్షల రూపాయలు. మరి నరేంద్ర మోడీ గారి యొక్క ఆరోగ్య బీమా 5 లక్షల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేది 299 రోగాలని కవర్ చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేది 400 రోగాలని కవర్ చేసేటువంటి పరిస్థితి. ఇది కాక ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరన్నా పొరపాటున తెలంగాణలోకి వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఈ కార్డు పనిచేయదు. కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చేటటువంటి కార్డు భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఎక్కడైనా కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ తేడాలు తెలుసుకోగలిగితే మీకు నచ్చినటువంటి పథకాన్ని ఎంపిక చేసుకుని వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలన్నీ కూడా అధికారుల యొక్క సహకారంతో ఈ సమాచారం మీకు అందజేసేటటువంటి పరిస్థితి. కాబట్టి డ్వాక్రా మహిళలు కానీ అదే రకంగా మేము సంబంధించినటువంటి మధ్యతరగతి చిన్న తరగతిలో ఉన్న మహిళలందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకోవాల్సిన పరిస్థితి. వీరవాసర మండలం కొత్తివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ అధ్యక్షన తన విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగరాజు వరలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు కావాల్సిన ఆటలు, పాటలు, చదువులు, పనులు జ్ఞానమని 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పి విద్యార్థులకు జ్ఞానాభ్యాసం వలన ఏకాగ్రత శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు 2 సార్లు జ్ఞానం ఇంటి వద్ద అభ్యాసం చేయాలని అన్నారు. కార్యక్రమంలో కొనితేవాడ జ్ఞాన కుటుంబ సభ్యులు ఎలకరాజు అరుణ, ఎన్ సుబ్బరాజు, లలిత, ఉమాపార్వతి, ఉపాధ్యాయులు రెడ్డి సత్యనారాయణ, బోనం ఆదినారాయణ, సురేష్, పంప నాగసురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. యేసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ కె మాధవలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యేసుక్రీస్తు మానవునిగా జన్మించి ప్రపంచ మానవాళి శాంతి, కరుణ, ప్రేమతత్వాన్ని బోధించారని కలెక్టర్ మాధవలత పేర్కొన్నారు. యేసుక్రీస్తు చూపిన సత్య మార్గంలో ప్రతి వ్యక్తి ఆదర్శమని తెలిపారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల బయోటెక్నాలజీ విభాగం అధ్యాపకురాలు కె అనుష డాక్టరేట్ అవార్డు పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే రామచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే రామచంద్రరావు మాట్లాడుతూ మత్స్య ఆహారంలో వ్యాధికారిక విబ్రియో జాతుల ఆవిర్భావాన్ని ప్రభావితం చేసే సూక్ష్మజీవుల పరస్పర చర్యల అంశంపై పరిశోధన చేసి కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంలో పరిశోధన గ్రంథాన్ని సమర్పించారని, ఈ నెల 22న అవార్డు రావడం జరిగిందని తెలిపారు. అనుష కళాశాలలో మహిళా ఎన్సీసీ విభాగానికి సమయకర్తగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా అనుష మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపాల్ పరిశోధనలపై మక్కువతో తనను ప్రోత్సహించారని తెలిపారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అనుషను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీశైల శాస్త్రి, బయోటెక్నాలజీ విభాగ అధిపతి డాక్టర్ బి నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొడుకులపూడి గోవిందరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వీర రామచంద్రరావు, తణుకు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈనాటి బంగారు మాట. కష్టతరమైన ప్రారంభం సుఖమైన ముగింపుకు దారితీస్తుంది. జాన్ హెవర్డ్.